హాయ్ అండి. ఇప్పుడు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే మొత్తానికి 6 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర B7000 అనేసి ఒక గమ్ అయితే ఉంటుంది, ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. ఈ గమ్ని యూజ్ చేసి మనం ఈ బ్యాంగిల్స్ని ఒకదానికి ఒకటి మనం ఇలా అతికించుకుని పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఆరిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ సిల్క్ థ్రెడ్ని మనం ఉపయోగించుకోవాలి. ఫస్ట్ అయితే ఒక లేయర్ తీసుకుని దాన్ని మనం ఒక ముడి అనేది వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో ఆ విధంగా మనం దీన్ని సర్కిల్ కింద చుట్టుకొని ఇప్పుడైతే ఇక్కడ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానిని మనం సమానంగా పట్టుకోవాలి, ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి మనం వదిలేసామంటే వెంటనే జారిపోతుంది. సో ఇప్పుడు మన బ్యాంగిల్ అయితే మనం గమ్ పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, చూసారా, ఈ కొనని మనం ఇక్కడ పెట్టి బాగా అతికించుకోవాలి. ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా ఊడిపోకుండా మనం బాగా స్టిఫ్గా దీన్ని అంటించుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ని మనం సర్కిల్లో నుంచి ఇలా బయటికి తీసుకొచ్చి మళ్ళీ సర్కిల్లోకి పెట్టి ఇలా బయటికి గట్టిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా మనం గనక బ్యాంగిల్స్ లూజ్ చేసామంటే ఈ థ్రెడ్ అనేది జరిగిపోతుంది. అప్పుడు మనకి బ్యాంగిల్స్ అనేవి అంత నీట్గా రావు. మనం ఎన్ని బ్యాంగిల్స్ అయితే సిద్ధం చేసుకున్నామో అన్ని బ్యాంగిల్స్ని మనం ఈ సిల్క్ థ్రెడ్తో చుట్టుకోవాలి. మనం చుట్టుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఫినిషింగ్ అన్నది సరిగా రాలేదంటే ఎక్కడైనా ఈ థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మొత్తం అంతా లూజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఎంత కష్టపడి చుట్టినా సరే అది వేస్ట్ అయిపోతుంది. సో మనం చూసుకొని ఈ విధంగా దీన్ని చుట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే నేను మొత్తం సిల్క్ థ్రెడ్ అయితే చుట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం గమ్తో ఇలా అతికించుకోవాలి. సరిగా అతికించుకోకపోతే ఎంత చుట్టినా వృధా అయిపోతుంది. చూశారు కదా, నేను ఏ విధంగా చూపిస్తున్నానో సర్కిల్లోకి తీసుకురావాలి. ఆ థ్రెడ్ని బాగా తీసుకొచ్చిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఆ మిగిలిన ముక్కను చూసారా, అది బాగా గట్టిగా లాగిన తర్వాత మనం మిగిలిన ఆ పీస్ని అయితే మనం సిజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకున్నామంటే మన బ్యాంగిల్ అన్నది ఎక్కడ క్లోజ్ చేసామో ఎవరికీ తెలియకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, 3 బ్యాంగిల్స్ నేనైతే సిద్ధం చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఎక్కడ పోగులన్నవి బయటికి రాకుండా నీట్గా అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ కుందన్స్ని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. సో ఇవి నేను స్క్వేర్ టైప్లో ఉన్నవి తీసుకున్నాను. చూసారు కదా, మనం ఈ విధంగా మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఒక 1 ఇంచ్ గ్యాప్లో, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ కుందన్స్ అనేవి అతికించుకుంటూ రావాలి. చూసారు కదా, ఎక్కడ వంకర అనేది లేకుండా నీట్గా మనం వేళ్ళతో సదురుకుంటూ రావాలి. ఇలాగే మొత్తం కుందన్స్ అన్నిటినీ నేను నా బ్యాంగిల్స్ అన్నిటికీ అంటించాను. మీకు ఇష్టమైన కుందన్స్ని మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో, నేనైతే ఓన్లీ 2 బ్యాంగిల్సే పెట్టాను. మీరు 4 బ్యాంగిల్స్ కూడా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు, 5 బ్యాంగిల్స్ కూడా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఎన్నో మోడల్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. సో కానీ మనం చేసుకున్నవి మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటివి ట్రై చేయాలనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో చూసారు కదా, స్క్వేర్స్ని నేను 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే అంటించేసాను. మిగతావి కూడా ఈ విధంగా మనం అంటించేసుకోవాలి. సో నేను మధ్యలో అయితే ఇంకా కొంచెం గ్యాప్ ఉందనేసి నేను ఇంకొక స్టోన్స్ అయితే అంటించుకున్నాను. సో మిగతా బ్యాంగిల్స్కి కూడా ఈ విధంగానే మనం కుందన్స్ అనేవి బాగా అంటించుకోవాలి. ఇవి కాసేపు డ్రై అయ్యాక మనం దీనికి సపరేట్గా వేరే కుందన్స్ని కూడా మనం అతికించుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్స్లో కూడా మీ ఇష్టం, మీకు ఏది అంటించుకోవాలి, ఏ మోడల్ కావాలో ఆ మోడల్ని మనం అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ మధ్య గ్యాప్లో ఉన్న దానిని నేను ఇలా డైమండ్గా ఉన్న దానిని ఆపోజిట్గా పెడుతున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఆపోజిట్గా పెట్టాను. అలాగే మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకుంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి.
ఇలాంటి బ్యాంగిల్స్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ బ్యాంగిల్స్ రెడీ అయితే చాలా అందంగా ఉన్నాయి, చూసారు కదా. మొత్తం అంతా అంటించేసాను. సో మిగతా బ్యాంగిల్స్కి కూడా అదే విధంగా నేనైతే అంటించేసాను. మీరు ఇలాంటి డిజైన్స్లో 5 బ్యాంగిల్స్ కూడా పెట్టుకుంటే మనకి బ్రైడల్ బ్యాంగిల్స్ అంటారు కదా, ఆ విధంగా కూడా వచ్చేస్తాయి. బ్రైడల్ బ్యాంగిల్స్కి నాకు తెలిసినంత మట్టుకి 5 అయితే బ్యాంగిల్స్ పెడతారు. సో ఇప్పుడు చూసారు కదా, మధ్యలో అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంది కదా, నేను అక్కడ వేరే సిల్క్ థ్రెడ్ అయితే ఉపయోగిస్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి గ్రీన్. సో ఈ గ్రీన్ సిల్క్ థ్రెడ్ కూడా నేను సన్నగా తీసుకున్నాను, మరీ ఎక్కువ లావుగా కాకుండా సన్నగా తీసుకుని ఈ విధంగా స్టోన్స్కి మధ్యలో మనకి చిన్న గ్యాప్ అంటూ వచ్చింది. ఆ స్టోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని నేను ఈ సిల్క్ థ్రెడ్ పెట్టి ఖాళీ లేకుండా పూరిస్తున్నాను. సో మీరు కూడా ఇక్కడ మీకు నచ్చిన కలర్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది. అలాగే మొత్తం మనం ఎన్నైతే బ్యాంగిల్స్ అనుకున్నామో అన్ని బ్యాంగిల్స్ని కూడా మనం అదే విధంగా చూసారా రెడీ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మరిన్ని డిజైన్స్ కోసం, టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించాయి. నేనైతే వేసుకుని కూడా చూపిస్తున్నాను, చూడండి.